హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం కొత్త మోడల్ హెయిర్ పిన్తో అయితే రెడీగా అయి ఉన్నామండి ఈరోజు. ఈ హెయిర్ పిన్ వచ్చేసి మనం దీన్ని హెయిర్ సెంటర్ పిన్గా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న యూపిన్తో కూడా అటాచ్ చేయొచ్చు. దీనికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. మీకు మెటీరియల్ లింక్ కావాలంటే కనుక నాకు కామెంట్ చేయండి, మీకు నేను లింక్ పంపిస్తాను. ఓకే, దీన్ని ముందు మనం ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ని కూడా నేను మీషోలోంచే తీసుకున్నాను. తర్వాత వెనకాల దీని బేస్ కానీ అన్నీ కూడా మీషోలోంచి తీసుకున్నాను. అన్ని రీజనబుల్ ప్రైసెస్కొని వచ్చాయండి ఇవి. ఓకే, ప్రాసెస్లోకి వెళ్తే ఒక MDF బోర్డు ఉందండి. దీనికి మనం డిజైన్స్ అనేవి డిఫరెంట్ డిజైన్స్ దొరుకుతాయి. నేనైతే రౌండ్ తీసుకున్నాను. ఈ రౌండ్ బోర్డ్కి ఫస్ట్ ఒక హాఫ్ రౌండ్ పెరల్ అయితే దాన్ని స్టిచ్ చేస్తాం. అంటించేసిన తర్వాత గట్టిగా స్ట్రాంగ్ అంటించాలండి. అంటించిన తర్వాత ఈ వెల్వెట్ ఫ్లవర్స్ని సేమ్ రౌండ్ షేప్లోనే అంటించుకొస్తాం అనమాట. కానీ ఈ మధ్యలో ఈ పెరలు ఎందుకు పెట్టామంటే లాస్ట్లో పెట్టే ఈ సెంటర్ ఫ్లవర్ హైలైట్ అవ్వాలంటే దానికి మధ్యలో కొంచెం ఒక వెనక లోపల ఒక బేస్ ఉండాలి కాబట్టి దాన్ని అక్కడ పెట్టామన్నమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ అంటించిన ఫ్లవర్ ఏదైతే ఉందో చాలా హైలైట్ అవుతుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను స్టార్ షేప్ తీసుకున్నాను. స్టార్ షేప్లో ఇవన్నీ కూడా హాఫ్ రౌండ్ పెరల్స్ అన్నీ తీసుకుంటున్నాను. దీంట్లో నేను 12 mm నుంచి 6 mm వరకు అన్ని సైజులు కూడా యూజ్ చేశాను. 4 సైజెస్. ఫస్ట్ ఒక 12 mm పెట్టాను, తర్వాత 8 mm, నెక్స్ట్ 6 mm, నెక్స్ట్ 4 mm, అలాగా అన్నీ కూడా వరుసగా యాడ్ చేసుకుంటూ వచ్చానమాట. కార్నర్స్కి వచ్చినప్పటికి స్మాల్ హాఫ్ రౌండ్ బీడ్స్ అయితే పెట్టాను. అది చాలా బాగా వచ్చింది ఫినిషింగ్. ఈ వీటికి బ్యాక్ సైడ్కి వచ్చేసరికి మనం ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. పిన్ కిందన యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక సెంటర్ పిన్ కిందన యూజ్ చేసుకోవచ్చు, సైడ్ పిన్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది. ఇంకా ఇది మనం స్టిచ్ చేయడానికి ఈ గ్లూ గమ్తో మనం స్టిచ్ చేస్తున్నాం. సో ఇది మనకి చాలా ఈజీగా స్టిక్ అయిపోతుంది అన్నమాట. మనం పెద్దగా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ మెటీరియల్ అంతా కూడా నేను ఒకే చోట చెప్పాను కదండి, మీషోలో తీసుకున్నాను. బట్ ఇక్కడ జరిగిన చిన్న మిస్టేక్ ఏంటంటే నాకు లాస్ట్లో ఇందులో కొన్ని హాఫ్ వైట్ మిక్స్ అయిపోయాయి. చూస్తున్నారు కదా డిఫరెన్స్. నేను ఇది చేస్తున్నప్పుడు నాకు తెలియలేదు, కానీ ఇవి ఆరిన తర్వాత చూస్తే మాత్రం అక్కడక్కడ డిఫరెన్స్ అనేది ఈజీగా కనబడిపోయింది. బట్ అది కూడా బాగుంది. అందుకే నేను వాటిని చివరిలో దాంట్లో అడ్జస్ట్ చేశాను కొంచెం. అది ఫస్ట్ స్టార్టింగ్ ఆ రెండు చేసేటప్పుడు అయితే నాకు తెలియలేదు. తర్వాత కొన్ని తీసి మళ్ళీ దాన్ని మార్చానమాట. ఈ హాఫ్ వైట్ రెండు మిక్స్ అయ్యి చూసారా, ఆ డిఫరెన్స్ వస్తుంది. చేసుకునేటప్పుడు మీరు మెటీరియల్ తీసుకునేటప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. అన్నీ వైట్ కాదు, కొన్ని హాఫ్ వైట్ కూడా ఉంటాయి. మెటీరియల్లో చాలా సైజెస్ ఉంటాయి, చాలా కలర్స్ ఉంటాయి. వైట్ వేరు, హాఫ్ వైట్ వేరు. నాకు ఆ విషయం ఎంత క్లియర్గా ఎంత డిఫరెన్స్ ఉంటుందని నేను అనుకోలేదు. అంటే హాఫ్ వైట్ అనేటప్పుడు మనం క్రీమ్ కలర్ అంటాం కదా, బట్ ఇక్కడ మెటీరియల్కి వచ్చినప్పుడు దీన్ని హాఫ్ వైట్ అంటారనమాట. సో అది మనం ఆ పేర్లో ఉన్నటువంటి డిఫరెంట్ని కూడా మనం చూసుకోవాలి. సో ఇది మొత్తం ఈ స్టార్ని అయితే సెట్ చేసాం. వీటిని కనుక ఇలా మనం చేసేదానికి ఇది క్రిస్మస్ టైంలో దీనికి మంచి డిమాండ్ ఉంటుంది నాకు తెలిసినంత వరకు కూడా. సో ఆ టైం కల్లా ఇది బిగినర్స్ కూడా చేయగలరండి. దీన్ని బిగినర్స్ కూడా చేయగలిగేంత ఈజీ ప్రాసెస్ అనమాట. ఎక్కువ స్ట్రైన్ ఉండదు. మనకి పిన్స్ అనేటప్పటికీ అసలు ఎంత కష్టం అవుతుందో చూసాం కదా. ఇప్పుడు మనం చాలా వీడియోలు చూసాను నేను. పిన్స్ మేకింగ్ అనేది చాలా టఫ్ అసలు. షీట్స్ దాన్ని పేస్ట్ చేయడము, లోటస్ డిజైన్ అలా. కానీ చూడండి ఇంత సింపుల్గా చేసినా ఎంత అందంగా వచ్చిందో. అసలు ఫినిషింగ్ అయితే చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ మోడల్స్ కానీ ఇంకా వేరే ఏ మోడల్స్ అయినా మీకు కావాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి ఆర్డర్ చేయండి. ఇంకా మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇంకా మరిన్ని వీడియోస్ని ఇలా మీకు అందిస్తూనే ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.